హలో అండి, ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం. మొదటగా వంకాయలు కొద్దాం. ధర్మకోల్ బాక్స్లో వేసినాయి చూసారా, గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా వచ్చిందో కాపు. పెద్ద సైజు కంటైనర్స్లో వంగ మొక్కలను వేసుకునేటప్పుడు 2 లేదా 3 మొక్కలు వేసుకుంటే సరిపోతుందండి. అదే గ్రో బ్యాగ్స్ కానీ వాటర్ క్యాన్స్ ఇలాంటి వాటిలో అయితే ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలి. సంవత్సరం అంతా కూడా వంకాయలు బాగా కాస్తాయండి. మనం వంగ మొక్కను ఒకసారి వేసుకుంటే దానికి తగిన పోషకాలు అవి ఇస్తూ ఉంటే కంటిన్యూస్గా 2 సంవత్సరాల వరకు కూడా కాపొస్తాయి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ క్యాన్లో అండి, వాటర్ క్యాన్లో వేసిన వంగ మొక్క. పాత మట్టిలో ఎరువులు అవి వేసి కలిపి పెట్టాం కదా మొన్న, ఆ మిగిలిన మట్టిని ఇలా మూటల్లో వేసేసామండి. కంటైనర్స్ కొన్ని ఖాళీ చేయాల్సినవి ఉన్నాయి, అవి చేసి వాటిలో నింపేద్దాము. ఆల్రెడీ దీనిలో ఒక వంగ మొక్క చనిపోయిందనమాట, దీన్ని తీసేయాలి. ఇలా ఒకవైపు మనం కొత్త మొక్కలు పెట్టుకుంటూ ఉంటే ఇంకొక వైపు మనకి ఇలా హార్వెస్ట్ ఇచ్చే పాదులు మొక్కలు ఇలా ఉంటాయన్నమాట. వీటి కాపు అయిపోతున్నాయి అనుకునేసరికి మనం పెట్టుకున్న కొత్త మొక్కలు అవి మనకి హార్వెస్ట్కి వస్తాయండి. ఇక్కడ తెల్ల వంగ మొక్కలు, ఇవి వంకాయలు చాలా రకాల వెరైటీలు ఉంటాయండి. ఇది వచ్చేసి తెల్ల వంకాయ, ఒకసారి చూడు పిందెలు వస్తున్నాయి చూసారా, ఇదిగోండి. ఇది కూడా అంతే, ఇవి 2 తెల్ల వంగ మొక్కలు. వారానికి 2 సార్లు అలా హార్వెస్ట్ చేసుకుంటున్నామండి. కూరకు సరిపడా వంకాయలు అయితే దొరుకుతున్నాయి. నెక్స్ట్ టొమాటోలు అండి. ఇదైతే పడి మొలిచిన మొక్కే. ఆల్రెడీ బేరపాదు పెట్టిన కంటైనర్లో మొలిచిందండి ఈ మొక్క. అయితే బేరపాదు కాపు అయిపోయింది, పాదును కూడా తీసేసాము. ఫస్ట్ హార్వెస్ట్ అండి టొమాటోలది. ఈ సీజన్లో ఇంకా టొమాటోలు బాగా కాస్తాయి, శీతాకాలం అంతా కూడా. లాస్ట్ ఇయర్లో అయితే ఈ టైంకి గార్డెన్లో ఎన్ని టొమాటోలు ఉన్నాయండి, ఈసారి ఇంకొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టి వేశాను. బ్యాచ్లుగా మనం టమాటో మొక్కలను వేసుకుంటే సీజన్ అంతా కూడా చక్కగా హార్వెస్ట్లు తీసుకోవచ్చండి. ఇది లాస్ట్ బ్యాచ్లో వేసిన మొక్కలు. టమాటో మొక్క ఏంటంటే చక్కగా చెట్టు అంతా కూడా ఒకేసారి పూత పింద వచ్చి అవి పండిన తర్వాత మొక్క కూడా చనిపోతుంది అనమాట. ఇలాగా మళ్ళీ మనం కొత్త మొక్కలు వేసుకోవాల్సిందే. టొమాటోలు కూడా ఒక 1/2 కేజీ కాయల వరకు వచ్చాయి. నెక్స్ట్ కాకరకాయలు కోద్దాం.
ఈ సీజన్లో కాకరకాయలు బాగా కాస్తున్నాయండి. ప్రతి హార్వెస్ట్లో ఒక 1 కేజీ కాయల వరకు వస్తున్నాయి దగ్గరగా 2 నెలల నుంచి కూడా. కింద నుంచి వచ్చిన ఆనపాదు పూత స్టార్ట్ అవుతుంది చూసారా. నేల మీద పెట్టాను అదిగోండి, లాస్ట్ టైం కూడా నేను చూపించాను. ఆ నేల మీద పెట్టిన పాదుని ఒక తీగని ఇటు వైర్ కట్టి ఇక్కడికి ఎక్కించామన్నమాట. చూసారా, రౌండ్ ఆనపకాయలండి, పూత స్టార్ట్ అయింది. ఇదిగోండి, భలే కాస్తాయండి శీతాకాలం ఇవి. గార్డెనింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లో ఇలాగే టెర్రస్ పైన పెడితే అసలు ఎన్ని ఆనపకాయలునండి. మళ్ళీ లాస్ట్ ఇయర్లో నేను ఇలా గ్రో చేయలేకపోయాను, బట్ మళ్ళీ ఇదే విత్తనం వచ్చిందనమాట ఈ ఇయర్లో. నెక్స్ట్ అటువైపు వెళ్ళిన ఆనపాది ఏంటంటే అవి నల్ల ఆనపకాయలు. కాకర పిందెలు బాగున్నాయండి, నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి. ఇవన్నీ కూడా మళ్ళీ సరికొద్దాం. ఇక్కడ ఒక కాయింది. కాకరకాయలు కూడా కూరకు సరిపడా దొరికాయి. అలాగే నేతి బీరకాయలు ఉన్నాయండి, ఒక్క తీగే అనమాట, బాగా కాస్తుంది. అటువైపుకి వెళ్తుంది తీగ చూసారా, పొట్ల తీగ వెళ్ళినట్టు వెళ్తుంది ఇది. లాస్ట్ టైం కూడా అంతే, పొట్ల పాదు అన్ని మూలలకి పాకేస్తుంది ఇంటి చుట్టూ. అందదనుకుంటా, కొంచెం కష్టమే ఉందండి, కేబుల్ వైర్కి పాకేసింది. ఇవి నల్లకాయలు కదా, అసలు పచ్చడి చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి టొమాటోలు వేసి. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ బీరకాయ, లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి. ఇవి గ్యాప్ ఇచ్చి భలే కాస్తున్నాయండి లాంగ్ బీన్స్. మనకి చెట్టంతా కూడా పూత పింద వచ్చి బాగా, అంటే సారీ పాదంతా కూడా ఒకేసారి పూత పింద వచ్చి కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వారం అలా బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇలా పూత పింద స్టార్ట్ అవుతుందన్నమాట. కింద మొదలు ఉన్నాయి చూడండి. ఎక్కువగా చిలకలు అవి తినేసి ఆ గింజలు తినేస్తూ ఉంటాయండి. చెమ్మకాయలండి, బాగా కాస్తుంది ధర్మకోల్ బాక్స్లో. లాస్ట్ ఇయర్లో పెట్టాను కానీ అది విత్తనాలకి సరిపడా కాయలు మాత్రమే ఉంచుకోవటానికి, అంటే విత్తనాలకి సరిపడా కాయలు మాత్రమే నేను గ్రో చేయగలిగాను. ఈ ఇయర్లో బాగా కాస్తుందండి ఈ సీజన్లో. చాలాసార్లు కూర వండాను, సపరేట్గా కూర వండుకోవటానికి సరిపడా కాయలు కూడా వచ్చాయి. ఇంకెప్పుడన్నా కొంచెం తక్కువగా వచ్చినప్పుడు బీరకాయ అలా వేసి వండుతున్నాను అనమాట. బీరకాయలో వాటర్ క్యాన్స్లో గోరుచుక్కుడు మొక్కలు వేసానండి. కాపు స్టార్ట్ అయింది, ఇది ఫస్ట్ కాపు అనమాట. చూసారా, ఒక్కొక్క వాటర్ క్యాన్లో 4 నుంచి 5 మొక్కల వరకు కూడా వేసాను. 1 2 3 4 5 గుత్తులుగా కాపు ఎలా వచ్చిందో చూడండి. ఇవేంటంటే ప్రూనింగ్ చేస్తూ మనం పెంచకూడదండి, ప్రూనింగ్ చేయకూడదు అనమాట. ప్రూనింగ్ చేసాము అంటే కాపు అక్కడితో ఆగిపోద్ది. ఆ మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలా కింద నుంచి కూడా కాసుకుంటూ పైకి ఎదుగుతాయి అన్నమాట మొక్కలు. కర్రలవి సపోర్ట్ చేసి కట్టుకోవాలి. మొన్న మంచు కురిసే టైంలో కట్టెలపై నుంచి వచ్చిన బూడిదని చల్లాను కదా, అదండి ఆకులను పట్టుకుంది, వైట్గా కనపడుతుంది చూసారా. పెస్ట్ కాదు అది, కొన్ని మొక్కలకి లైట్గా పెస్ట్ కూడా అటాక్ అయింది. స్లోగా కొయ్యాలన్నమాట. ఇవి మొక్కను పట్టుకుని కొయ్యకపోతే ఆ కాయతో పాటు మొక్క కూడా వచ్చేస్తుంది. వేర్లు పైనే ఉంటాయన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా నిదానంగా కొయ్యాలండి ఇవి.
ఒక చేత్తో మొక్కను పట్టుకుని కాయలు కోయాలి. సమ్మర్లో కూడా బాగా కాస్తాయండి గోరుచిక్కుడు మొక్కలు. వాటర్ తక్కువగా ఉన్నా కూడా మనకి కాపు వస్తాయి. చెప్పాలంటే సమ్మర్లోనే పెస్ట్లు కూడా రావన్నమాట. చూసారా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అక్కడక్కడ ఆకుముడత ఎఫెక్ట్ అవుతుంది. వీటి కోసమే బూడిద చల్లానండి మొన్న, లైట్గా క్యూర్ అవుతుందన్నమాట. లేతగా ఉన్నప్పుడే వీటిని వండుకుని తింటే టేస్ట్ బాగుంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అసలు హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిది గోరుచిక్కుడుకాయలు. ఒక కంటైనర్లో 4 మొక్కలు వేయటం వల్ల చూసారా ఒక కంటైనర్లోనే ఎన్ని కాయలు వచ్చేసాయి. 2-3 మొక్కలు అంటే 2-3 కంటైనర్స్లో వేసుకుంటే కూరకు సరిపడా కాయలు అనేవి మనకు వచ్చేస్తాయి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కోసిన వెజిటేబుల్స్లో మీకు ఏ వెజిటేబుల్ అంటే ఎక్కువగా ఇష్టమో కామెంట్లో తెలియచేయండి. బాగా వచ్చాయండి గోరుచిక్కుడుకాయలు. చెప్పాలంటే వీటిని కొయ్యటానికి కూడా ఓపిక కావాలండి, పెంచడానికి కాదు, కొయ్యటానికి కావాలన్నమాట. చాలా నిదానంగా మొక్కని పట్టుకుని కొయ్యాలన్నమాట. బీరకాయలు, వంకాయలు ఇలాంటివి అయితే స్పీడ్గా అయిపోద్ది హార్వెస్ట్. కొంచెం చూడటానికి కూడా మీరు బోర్ ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను, బట్ ఇవి లేట్గానే పడుతుందండి కొయ్యటం. బాగా వచ్చాయండి, లేతగా కూడా ఉన్నాయి. నెక్స్ట్ బెండకాయలు ఉన్నాయి, కోద్దాం. టెర్రస్ పైన కూరగాయలు కోయటం అయితే అయింది. కింద కొత్తగా పెట్టుకున్న కాకరపాదు, బీరపాదు వాటి నుంచి హార్వెస్ట్ ఉందండి, వెళ్ళి కోసుకొద్దాం. ఇదిగోండి కొత్తగా పెట్టుకున్న పాదు అనమాట. కాకరపాదు, బీరపాదు కలిపి పెట్టాను. ఇప్పుడే పూత పింద బాగా స్టార్ట్ అయిందనమాట.
లాస్ట్ టైం ఇదే ప్లేస్లో ఓన్లీ బేరపాదులు మాత్రమే పెట్టాము, బాగా కాసింది చూసారా. కొంచెం పండే కొట్టడం వల్ల వంకర వచ్చేసింది, కానీ పెద్ద సైజు బీరకాయ అండి. పిందెలు బాగున్నాయి, నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి అన్నమాట. కాకరతీగ మాత్రం బాగా పాగుతుంది. బీర పిందెలు చూసారా. నెక్స్ట్ కాకరకాయ అండి. కాకరపాదు ఏంటంటే లేట్గానే మనకి పూత పింద స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ రోజుల పాటు చక్కగా మనం హార్వెస్ట్లు తీసుకునేలాగా వస్తాయి అన్నమాట. మొక్కాయ వచ్చింది రోజు. ఈ ప్లేస్లో మొక్కలు వేసాను కానీ నీడొచ్చేస్తుందండి, సో కాపు తక్కువగా ఉంది. వంకాయలు, నెక్స్ట్ బెండకాయలు, ఇక్కడ తెల్ల వంకాయ అండి. లాస్ట్ టైం ఇక్కడ 1 ఫీట్ వంకాయ అని చెప్పి ఒక మొక్క ఉండేది కదా, అది విరిగిపోయింది. మళ్ళీ ఇది రెండో మొక్క అండి. చూసారా ఎంత పొడవు వచ్చిందో. నెక్స్ట్ హార్వెస్ట్కి ఇది ఇంకా పెద్ద సైజులో వస్తుందండి, అప్పుడు కోద్దాం. పిందెలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి ఇంకొక రకం వెరైటీ వంకాయలు. ఇది వచ్చేసి పొడుగు వెరైటీ కదా, నాకు తెలిసి ఇది కొంచెం షార్ట్ వెరైటీ అని అనుకుంటున్నాను. ఇందాక టెర్రస్ పైన చూసినవి కూడా ఇవే, ఫస్ట్ కాపండి ఇది. నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి ఇవి కూడా. కొంచెం నీడ వచ్చిందండి ప్లేస్లో. ఈ ఆనపాలు ఇవన్నీ కూడా బాగా పూత మీద ఉన్నాయి. ఇది పొడుగు అంటే సొరకాయలు అంటారు కదా, ఆ వెరైటీ అండి ఇది ఆనపాదు. లాస్ట్ టైం బెండకాయలు కొయ్యలేదు, ముదిరిపోయినాయేమో అనుకుంటున్నాను, చూద్దాం. ఇంకా ముదిరినా కూడా కోసేయాలండి. చెట్లు ఉంచితే మళ్ళీ కొత్త పూత అనేది రాదు, తక్కువ కాపు తక్కువ అయిపోద్ది. మందార పువ్వు, ముద్ద మందారం అండి. నెక్స్ట్ ఇదొక రకం మందారం అనమాట, ఇంకా విచ్చుకోలేదు మార్నింగ్ టైంలో కదా. నెక్స్ట్ ఇవి పూజ చేసుకోవటానికి భలే ఉంటాయండి. ఇవి చిన్నగా ఉండి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసేసుకుంటూ ఉంటాం అనమాట, లేదా ఇంకా హైట్గా అయిపోయేది మొక్క. 3 రకాల మందారాలు ఇక్కడ. ఈ మధ్యకాలంలో మనం జామ మొక్క వేసుకున్నాం కదా కంటైనర్లో, నేను అప్పుడు వీడియో కూడా పోస్ట్ చేశాను. చూసారా కాయలు స్టార్ట్ అయిపోయాయండి. అంగండి మొత్తం 3 కాయలు వచ్చాయి. లాస్ట్ టైం బెండకాయలు కొయ్యలేదని చెప్పా కదా, అక్కడక్కడ ముదిరినాయి ఇవి కూడా. ఎక్కడన్నా 1-2 ముదిరాయి, కానీ కొన్ని లేతగానే ఉన్నాయండి. ఎప్పుడు కింద కూరగాయలు కోసి పైకి వెళ్తాం, ఇప్పుడేమో పైన కోసిన తర్వాత 2 సార్లు తిరగాల్సి వచ్చింది. మార్నింగ్ టైంలో గార్డెన్లో భలే ఉంటుందండి, ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. కాసేపు అలా తిరిగితే మంచు కురిసే టైంలో మొక్కల మీద. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కోసుకున్న కూరగాయలండి. టేబుల్ అయితే ఈరోజు చాలా కలర్ఫుల్గా కనపడుతుంది కదా. అన్ని రకాల కూరగాయలు కూడా చక్కగా కూరకి సరిపడా వచ్చాయన్నమాట. గోరుచిక్కుడుకాయలు ఈరోజు కొత్తగా యాడ్ అయ్యాయండి. అలాగే బెండకాయలు కూడా బాగా వచ్చాయి. వంకాయలు, టొమాటోలు, నేతి బీరకాయలు, మామూలు బీరకాయలు, కొద్దిగా లాంగ్ బీన్స్ అనమాట, కొంచెం కాకరకాయలు,
నెక్స్ట్ చెమ్మకాయలు లేదా తమ్మకాయలు అని కూడా అంటారు, తెల్ల వంకాయ అనమాట. ఇలా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని మనమే ఇంట్లో ఆర్గానిక్గా గ్రో చేసుకుని మన ఫ్యామిలీకి వండి పెట్టచ్చు అనమాట. చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.